కంపెనీ పేరు హైదరాబాద్ సెక్యూరిటీ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ అయింది. పాత మా స్టాక్ ఎక్స్చేంజ్ బిజినెస్ బంద్ అయింది. స్టాక్ ఎక్స్చేంజ్ బిజినెస్ బంద్ అయిన తర్వాత 2016లో మేము రిజాల్వ్ చేశాను, మన ప్రాపర్టీ డెవలప్ చేయాలి, కంపెనీ విల్ డెవలప్ ఆన్ అవర్, మనం సొంతం డెవలప్ చేయాలి. ఆ తర్వాత ఒక మా మేనేజ్మెంట్ మాకు తక్కువ చేసేది బుర్గు ఇన్ఫ్రాకి డెవలప్మెంట్కి ఇచ్చేశారు. ఆ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ప్రకారం ఆయన 50% ఆఫ్ ది డెవలప్ పోర్షన్ ఈ షుడ్ గివ్ మనకి హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇవ్వాలి. ఆయన ఇవ్వలేదు. దేర్ ఆల్సో హీ హెస్ కమిటెడ్ ఫ్రాడ్. ఇన్ పర్మిషన్ ఆల్సో దేర్ ఇస్ అ ఫ్రాడ్. పర్మిషన్ ఈజ్ ఆయన హరిసుందర్ టొబాకో పేరు మీద తెచ్చారు. ఆ తర్వాత బుర్గు పేరు మీద వచ్చారు. మున్సిపల్ పర్మిషన్ ఇప్పుడు ఈ రోజు కూడా వరకు హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ పేర్లు లేవు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీకి ఆయన అప్లికేషన్, అది కూడా దొంగ అప్లికేషన్, ఫాల్స్ రికార్డ్, ఫాల్స్ అఫిడేవిట్స్, నో అథరైజ్ అన్అథరైజ్ అప్లికేషన్ చేశారు ఎయిర్పోర్ట్ అథారిటీ ఎన్ఓసి కోసం. ఆ తర్వాత 648 స్క్వేర్ యార్డ్ మేము బస్ షెల్టర్కి ఇచ్చారు. పెద్ద బస్ షెల్టర్ ఉంది, అది కూడా దొంగి తీసేశారు. ఫుట్పాత్ కూడా ఎంక్రోచ్ చేశారు. బిల్డింగ్ పర్మిషన్ కూడా ఏమేమి డివియేషన్ ఉంది అది కూడా మనకి సర్వే చేస్తారు. మెజర్మెంట్కి ఆయన అలౌ చేస్తలేదు. మన ఆఫీస్కి పోయి కూడా ఆయన అలౌ చేస్తలేదు. మొత్తం దే ఆర్ గివింగ్ థ్రెట్స్, వార్నింగ్ ఇస్తున్నా, ఏదో దొంగ పని చేస్తున్నా. మొన్న కూడా వస్తే మనకి అలౌ చేయలేదు. ఈ రోజు మొన్న 40-50 మెంబర్ కూడా వస్తే ఇప్పుడు కూడా ఆయన అలౌ చేస్తలేదు. మా ప్రాపర్టీకి ఇప్పుడు కూడా మనకు పర్మిషన్ ఏం దొంగది ఏదో మాట్లాడితే సీఎం అనేది సీఎంతో మేము ఫుట్బాల్ ఆడుతున్నా అట్లా చెప్తారా? ఏం అర్థం కాలేదు. ఏం గవర్నమెంట్, ఏం గవర్నెన్స్, ఏం మున్సిపల్ అథారిటీ ఏం చేస్తున్నా? మొత్తం దొంగ దొంగ దొంగ, మొత్తం ఫ్రాడ్ 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 అయింది. మేము ఆల్ షేర్ హోల్డర్స్ దే ఆర్ క్రియేటింగ్ హరాస్మెంట్ ఫర్ అస్. వీఆర్ ఓనర్ బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ అవర్ ఓన్ ప్రాపర్టీ. పీరియడ్ అపాయింట్ ఆయన కూడా సేమ్ దొంగ పని చేస్తున్నా. చాలా ఎన్సీఎల్టీలో కేసు ఫైల్ చేస్తున్నా, అక్కడ కూడా ఆయన ఏం సరిగా రెస్పాన్స్ ఇస్తలేదు. ఆల్రెడీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. 3 నోటీస్ ఇచ్చేశారు. ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ కూడా చాలా దే ఆర్ ఆల్సో ఇన్ ప్రోసెస్. 2 ఇయర్ కింద ఈడీ కూడా కంప్లైంట్ ఇచ్చేసారు. అది కూడా ఇన్ ప్రోసెస్లో ఉంది. ఎప్పుడు వస్తారో తెలియదు. బట్ ఆల్రెడీ ఎంసీఏ గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ already issued notices. Investigation already started. We are now waiting for the justice. Only God can help us. We request for the help and justice. NCLT, National Company Law Tribunal. ఆ తర్వాత NCLAT చెన్నైలో నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ కేస్ నెంబర్ TA 48 ఆఫ్ 21 ఇప్పుడు కూడా పెండింగ్ ఉంది. CP 31 ఆఫ్ 245/24 ఇది NCLT హైదరాబాద్లో పెండింగ్ ఉంది. అది ఢిల్లీ ట్రాన్స్ఫర్ కావాలి. CP 51 ఆఫ్ 25 పెండింగ్ ఉంది NCLTలో. CP 99 ఆఫ్ 25 పెండింగ్ ఉంది NCLTలో. CP 100 ఆఫ్ 25 పెండింగ్ ఉంది NCLTలో. వేరే వేరే మెంబర్ వేరే వేరే కంప్లైంట్ ఫైల్ చేశారు. మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎక్కడనే మా తక్కువ ఏం లేవు, ఒక్క మిస్టేక్ కూడా లేవు. మొత్తం మా మేనేజ్మెంట్ బుర్గు దొంగ, మా మేనేజ్మెంట్ దొంగ పని చేశారు. మొత్తం దే చీటెడ్ us. They are depriving our legal right. We are fighting for our legal right. Justice, justice, justice. మనకి మేనేజ్మెంట్ మా పొజిషన్ కావాలి. మేనేజ్మెంట్ బుర్గు ఒకటే, బుర్గు ఫేస్ వస్తుంది. బుర్గుకి ఏం లేవు. 7 lakh నెట్వర్క్ అప్పుడే 20 నవంబర్ 2015 ఇన్కార్పొరేషన్ 7 lakhs. ఆ తర్వాత బేనామీ మనీ ఉంది, PML ఉంది, మొత్తం ఫారెన్సిక్ మొత్తం బయట వస్తుంది. CCSలో కంప్లైంట్ ఫైల్ చేశాను. P71 CCS DCP శ్వేత దగ్గర. ఆమె టీమ్ 2 ACP కిరణ్ కుమార్ రెడ్డికి హ్యాండ్ ఓవర్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ సీజ్డ్ ఆల్ ద ఒరిజినల్ టైటిల్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ SBI బికాస్ మార్టిగేజ్ ఆఫ్ HSC ప్రాపర్టీ విత్ SBI ఎవరికి రైట్ లేవు. మొత్తం డాక్యుమెంట్ సీజ్ చేశారు. ఆ తర్వాత కరప్షన్ కింద ఏదో పొలిటికల్ ప్రెషర్ కింద డాక్యుమెంట్ రిలీజ్ అయింది. సివిల్ ఇన్ నేచర్. ప్రాపర్టీ అన్ఆథరైజ్ మార్టిగేజ్ చేస్తే సివిల్ ఎట్లా ఉంటుంది, డాక్యుమెంటరీ ఏవైతే ఉంటుంది. మొత్తం క్రిమినల్ అఫెన్స్ ఎప్పుడనే ఉంటుంది. ప్రణవ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్టీ. రేరా మీద కంప్లైంట్ చేస్తే రేరా బుర్గు సారీ అని రాశారు. అప్పుడునే పేపర్ అడ్వర్టైజ్మెంట్ లో రేరా రిజిస్ట్రేషన్ లేవు. 4-5 ఫుల్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. కంప్లైంట్ వేస్తే సార్ అది అడ్వర్టైజ్మెంట్ తప్పు చేశారు, అడ్వర్టైజర్ హ్యాస్ నాట్ పబ్లిష్ మై రేరా నంబర్, ఐ అపాలజైజ్ లైక్ హీ హస్ గివెన్ దేర్. మనకి జస్టిస్ కావాలి, మా రైట్ మనకి రావాలి. ఎవరికి మా ప్రాపర్టీకి పోయి ఆపేకి ఎవరికి రైట్ లేవు. మా మేనేజ్మెంట్కి లేవు, బుర్గుకి లేవు, ఎవరికి లేదు. ఎవరు ఆపుతా అది మొత్తం ఇల్లీగల్ రైట్. ఇల్లీగల్ అన్ఆథరైజ్ ఇస్తాయి. దే హ్యావ్ నో రైట్ టు స్టాప్ అస్. మనకి మా ప్రాపర్టీ కావాలి. ప్రాపర్టీ అంటే షేరే, షేర్ ప్రాపర్టీ. మా షేర్ వాల్యూ 3 crore రూపీస్ ఉంది ప్రతి మెంబర్కి. ఆయన 3 crore ఇవ్వదు. మనకి వైట్ మనీ కావాలి, బ్లాక్ మనీ వద్దు. మా ప్రాపర్టీ మనకి రావాలి. ప్రాపర్టీ కంపెనీకి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయింది. ప్రాపర్టీ కంపెనీ పేరులో ఉంది. కంపెనీ నుంచి మనకి అలాట్మెంట్ రావాలి. ఆ లిక్విడేటర్ ఎక్కడి నుంచి తిరుక్కుంటారు.
ఒక సురేష్ అన్ని ఇక్కడ పెట్టేశారు. ఆయన మనకి లిక్విడ్ ఫోన్ లిఫ్ట్ చేసలేదు, ఆయన బయటి ఊరికి వెళ్ళారు, ఏదో ఒకటి మాట్లాడతారు. ఇప్పుడు మనకి ఆపేసి ఎవరికి రైట్ ఉంది, ఏదో ఆర్డర్ ఉంటే మనకి చూపాలి. మన ప్రాపర్టీ, కంపెనీ ప్రాపర్టీ కదా. రిజిస్ట్రేషన్ ఆయన బయటకి చేస్తే ఆయన జైలుకి పోతుంది, కంపల్సరీ అది ఫ్రాడ్. మళ్ళీ ఇంకా కొత్త ఫ్రాడ్ వస్తుంది. అది ప్రాపర్టీ డెవలప్మెంట్ కదా, ఎప్పుడు ఆలోచించండి. 17,700 సోమాజీ కూడా 2 లక్షల పర్ యార్డ్ ఉంటుంది కదా. 350 crore ప్రాపర్టీకి 1 crore ఎవరు డెవలప్మెంట్కి ఇస్తారా? అర్థం చేయండి మీరు. 50-50 డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఉంది కదా, మనకి 50% ఎక్కడుంది? ఆయన చూపేసాయి. మున్సిపల్ పరిధి కట్టేశారా? సర్వేకి ఆయనకి ఏం ఆబంది? మెజర్మెంట్ చేస్తే ఆయనకి ఏమి ఆబంది? ఎందుకు ఆపేస్తారు ఆయన? మనకు లీగల్ రైట్ ఉంటే అలౌ చేయండి, లేకుంటే రాసి ఇచ్చేది. మీకు లీగల్ రైట్ లేవు. పోలీసు వాళ్ళు వచ్చారా కదా, ఆయనకి ఏం కంప్లైంట్ కావాలి రాసే, కేసు బుక్ చేస్తా, కేసు బుక్ చేయండి. మేము మా ప్రాపర్టీలో ఉన్నాం, మా ప్రాపర్టీకి మేము షేర్ హోల్డర్ ఉన్నాం, మనకు రైట్ ఉంది. యూ ప్రూవ్ వీఆర్ నాట్ షేర్ హోల్డర్, వీఆర్ ఇల్లీగల్, బుక్ అ కేస్. When we are shareholder, we are in our property. What right anybody has got to stop? And the security says management. Where is their management? Let him come. Day before yesterday we came, they did not allow. That is what we are all assembled here. Because it's a company, all people need not come. 1 or 2, 5 is sufficient. 300 member company, 300 directors, nadsudi. Atlane undi.